మనిషి ఆలోచనలు అంతరిక్షాన్ని తాకుతున్న అట్టడుగు భయాలు అలాగే ఉన్నాయి అనడానికి ఆ గ్రామమే ఓ ఉదాహరణ. మనిషి ఆలోచనల్లో ఎక్కడో మిగిలిన దెయ్యం అనే భయం ఆ గ్రామస్తులను వెంటాడుతోంది. దెయ్యం భయం ఆ ఊరి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఇంట్లోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు అక్కడ గ్రామస్తులు. ఇంతకీ ఎక్కడా ఊరు, ఆ దెయ్యం కథ ఏంటి? తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని కాసరం గ్రామానికి దెయ్యం భయం పట్టుకుంది. గ్రామానికి దగ్గరగా ఉండే తెలుగు గంగ కాలో బ్రిడ్జి కింద రాత్రి దాటితే ఆ మార్గంలో వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ఆ ఊరి ప్రజలు. 2 నెలల నుంచి అక్కడ వింత అరుపులు వినిపిస్తున్నాయట. దెయ్యం కుక్కగా, పిల్లిగా వివిధ రూపాలతో కనిపిస్తూ భయపెడుతూ పలువురిపై దాడులు కూడా చేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ గ్రామస్తులు. 10 రోజులు కై కాడికి కరెంట్ వస్తుంది చెప్పి కై కాడికి వచ్చిన వస్తానే అంటే కై లేదు 4 అడుగులు ముందు కుక్కమారి ఎదురు వచ్చింది. అమెరికా వచ్చి ఊరికి చూసి అట్నే వచ్చి ముందు పట్టుకోపోయింది. పట్టుకుపోతే నేను క్రాగ బట్టి మనం చంపేస్తుంది చెప్పి నేను వాటర్లో క్రాగ మనుషులు ఎంటర్ అయ్యేదాకా నేను వాటర్లో మనుషులు అమ్మిట ఎంటర్ అయ్యి నాకు దాన్ని ఊళ్ళో మళ్ళీ ఒళ్ళు తిరిగి వాడు కనబడకుండా వెళ్ళింది. నాకు కనబడ 3 తీసుకు అదంటే మళ్ళీ మరుసటి ఏరియా ఆయన వస్తామంటే ఆయనకి చెట్టు నుంచి దూకినట్టు ఉందంట. అది ఏంటి చెట్టు నుంచి పోకుండా దబానికి వెళ్ళాక మళ్ళీ కారాలోకి దూకేసిందంట. శంకరయ్య అనే వ్యక్తిపై కుక్క రూపంలో దెయ్యం దాడి చేసిందని చెబుతున్నారు. అలాగే 5 రోజుల క్రితం పుట్ట గురవయ్య అనే వ్యక్తి చేతి వేలును కుక్క రూపంలో కొరికిందని అంటున్నారు. దీంతో కాసరం గ్రామానికి దగ్గరగా ఉన్న తెలుగు గంగ బ్రిడ్జిపై వాహనదారులు పంట పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లే రైతులు కానీ వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు మంత్రగాళ్లను ఆశ్రయించి ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని కూడా ప్రయత్నించినట్లు సమాచారం. మా ఊర్లో గత ఒక 30 రోజుల నుంచి భయాందోళన కలిగించే ఒక జీవి తిరుగుతూ ఉంది. అది జీవం అనేది అర్థం కావడం లేదు, దెయ్యం అనేది అర్థం కావడం లేదు. ఇక్కడ వచ్చే రైతుల్ని భలే ఇబ్బంది పెడతా ఉంది. పొద్దున్నే రావాలన్నా సాయంత్రం ఇక్కడ ఉండాలన్నా కూడా చాలా భయంగా ఉంది. ప్రపంచం సాంకేతికంగా రోజురోజుకి ముందుకు సాగుతూ ప్రయాణిస్తోంది. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు నమ్మొద్దని పలువురు మేధావులు కూడా దీనిపై వారి వారి అభిప్రాయాలు తెలుపుతూ ఉంటారు. అయితే ఇలాంటి సంఘటనలు అడపాదడపా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఇది నిజంగా దెయ్యమా లేకపోతే వాళ్ళని పట్టిపీడిస్తోన్న భయమా అనేది ఆ దేవుడికే ఎరుక. ఏది ఏమైనా ప్రభుత్వం చొరవ తీసుకుని పోలీసులు అక్కడికి వెళ్లి కాసారం గ్రామస్తులకు భయం గుప్పిట్లో నుంచి బయటపడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.